విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న కింగ్డమ్ మూవీ అయితే వచ్చేసింది. ఫస్ట్ డే కలెక్షన్స్ అసలుకి ఎలా ఉన్నాయి మూవీ తెలుసుకుందాం. సో ఎక్కడెక్కడ ఎలా ఉండదో. సో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్. ఎస్ సార్, ఫస్ట్ డే కలెక్షన్స్ అట్లానే మూవీ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మన ఇండియన్ స్క్రీన్ హీరో ఓరియంటెడ్ స్క్రీన్సే కాబట్టి, సినిమాలే కాబట్టి మ్యాక్సిమం ప్రేక్షకుడిని రాబట్టుకునేది హీరో ఫస్ట్, తరువాత కంటెంట్, దర్శకుని ప్రతిభ, ఇవన్నీ మనకు తెలుస్తాయి. బట్ ఆ పరంగా చూస్తే విజయ్ దేవరకొండకి ఒక మార్క్ ఉంది, ఒక రౌడీ అనే ఒక ఫాలోయింగ్ ఉంది అమ్మాయిల్లో కానీ, ఒక క్రేజు. ఎందుకంటే మనకి అర్జున్ రెడ్డి తర్వాత ఆయన యొక్క నేము ఫేమ్ ఏ స్థాయిలోకి వెళ్ళిందో మనం చూసాం బికాజ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. అయినా కానీ అంటే ఆ క్యారెక్టర్ కూడా ఈయన కరెక్ట్గా యాప్ట్గా సూట్ అయ్యాడు అనిపించింది. ఎవరు? మన విజయ్ దేవరకొండ. అంటే అలా ఒదిగిపోయాడు ఆయన. అంతకుముందు గీత గోవిందం ఒక బ్లాక్ బాస్టర్, రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ అని కొన్ని తీశాడు, కానీ హిట్లు కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యేలాగా ఒప్పించగలిగాడు. ఖుషి ఒకటి, అదొకటి. బట్ లైగర్ డిజాస్టర్ పక్కన పెడితే, సో అట్లాంటి విజయ్ దేవరకొండ సినిమాకి కింగ్డమ్ అనే ఒక స్టోరీ లైన్, అంటే ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నవి ఏంటంటే పార్ట్ 2 అని వస్తున్నాయి. ఇప్పుడు దేవరా పార్ట్ 2, సలార్ పార్ట్ 2, కేజీఎఫ్ పార్ట్ 2, పుష్ప పార్ట్ 2, బాహుబలి పార్ట్ 2, ఇట్లా అన్ని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ లో ఒక చిన్న హింట్ ఇచ్చి రెండో పార్ట్ 2కి ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసేలాగా ఉన్నాయి. సో అలాగొచ్చిన వాటిలో బాహుబలి మంచి హిట్ అయింది, కేజీఎఫ్ బాగా హిట్ అయింది, పుష్ప అయితే బంపర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఇక సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి నెక్స్ట్ అని. ఇకపోతే ఇది కూడా పార్ట్ 2కి ఎండింగ్ లో ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేరు. బట్ ఆ హింట్ ప్రేక్షకుడికి పార్ట్ 2 మీద యాంగ్జైటీ కలిగించేలా ఉందా లేదా అనేది ఇప్పుడు సంశయం. కొంతమంది పార్ట్ 2 ఏముంటుందిలే అనుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేదు ఇది పార్ట్ 2 బాగా చూపిస్తాడేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. డిపెండ్స్ అపాన్ గౌతమ్ తెన్ననూరి. సో ఇక్కడ ఈ హీరో బేస్డ్ సినిమాలు కాబట్టి విజయ్ దేవరకొండకి నేమ్ ఫేమ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ డే ఓవర్సీస్ లోనే 15 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఆయన రేంజ్కి అది చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే దట్టు ఒక తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన సినిమా తర్వాత ఇప్పుడు కామన్ గా అందరూ నాగవంశీ గారి సినిమా కాబట్టి తెలుగు తమిళ్ చేస్తున్నారు, బై డిఫాల్ట్ గా హిందీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్ల అయితే తెలుగు వర్షనే డైరెక్ట్ హిందీలో కూడా చేశారు, సబ్ టైటిల్స్ సేవ్ చేసి. అయినప్పటికీ వచ్చిన అది పవన్ కళ్యాణ్ రేంజ్, అది పక్కన పెట్టండి. సో ఇక్కడ హిందీ కూడా మెల్లగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడం, ఓవర్సీస్ లో అలా రావడం, తెలుగు స్టేట్స్ వరకు 12 కోట్ల వరకు గ్రాస్ ఫస్ట్ డే గ్రాస్ వచ్చిందంటే సినిమాకి హైప్ వచ్చినట్టే అర్థం. కాకపోతే ఈ రివ్యూస్ రేటింగ్స్ అంటారా, ఇంకా అది ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకుంటుంటాడు. సినిమాని ఎప్పుడు కూడా చాలా మంది ఛాలెంజ్, అబ్బా సినిమా ఏం లేదు మామ, రాడ్ మామ, రివ్యూ ఏదో 2 ఇచ్చాడు, 2.5 ఇచ్చాడు అంటే నువ్వు తీసి సినిమా రిలీజ్ తీయడమే కాదు, రిలీజ్ చేయడం అనేది సత్తా. మగాడు దమ్మును మగాడు ఎవడు రిలీజ్ చేయలేడు. ఇంట్లో కూర్చొని నార్మల్ కామెంట్ చేస్తాను మీరు అన్నట్టు 4 గోడలు కూర్చొని. కానీ చాలా కష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దర్శకుడు అనేవాడే 24 క్రాఫ్ట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ, వాళ్ళని ఒప్పిస్తూ, వాడికి నచ్చిన దర్శకుడికి నచ్చిన అవుట్పుట్ ని తీసుకుంటూ మేనేజ్ చేయగలరు సార్. అట్లానే అసలు ఈ రోజుల్లో సినిమాని సినిమాలాగా చూడడమే మానేశారు సార్. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అవ్వగానే నెగిటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడెక్కడ ఉన్నాయి. సో రివ్యూ అని చెప్పి బయటకు వచ్చి అట్లనే అదే అంటున్నాను. ఇప్పుడు ఈ రివ్యూస్ రాసే వాళ్ళందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రివ్యూస్ రాస్తున్నారు బాగుంది, దానివల్ల సినిమా చచ్చిపోతే మీరు రేపొద్దున ఎవరి మీద రివ్యూస్ రాస్తారు? ఏ రివ్యూస్ రాసి మీరు బతుకుతారు? చాలా మంది పెద్ద పోటుగాల్లాగా రాసిస్తున్నారు. పెద్ద ఏం కాదు, నేను అడుగుతాను సార్, నేను చెప్తాను, అంటే ఇదేదో బాగా అడిగేశాను, నాది వైరల్ అయిపోయింది, నాది 1 మిలియన్ వ్యూస్ వచ్చేసింది, ఎట్లాంటి తాపత్రయంలో, ఎట్లాంటి కొక్కుర్తి తాపత్రయంలో అక్కడ పిచ్చి పిచ్చిగా అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదో ఆడికి హీరోకి బాగా అడిగేసాను, ఇరకాటంలో పెట్టేశాను, దర్శకుడికి ఈ సబ్జెక్ట్ గురించి అడిగి మొన్న ఒక ఆయన అయితే సినిమాలో ఒక కమ్యూనిటీ పేరు వాడారు, మీరు సినిమాలో ఆ కమ్యూనిటీని ఎందుకు వాడుతారు, ఈ కమ్యూనిటీని ఎందుకు వాడరు అని అట్లా అడుగుతున్నారు. సినిమా ఆయన అలా రాసుకున్న డైరెక్షన్, ఎందుకు ఆ కమ్యూనిటీ అలా పెట్టాడు అని అంటే, అంత సాఫ్ట్ గా ఉన్నాడు, ఈ అమ్మాయిని చూడగానే
చలించిపోయేలా చేశాడని కూడా సినిమా మీరు అన్నట్టు సినిమాలో చూడండి. ఇక్కడ కమ్యూనిటీతో సంబంధం ఏముంది? ఇప్పుడు మీకు అంటే రీసెంట్ గా అదేదో 3 వసంతాలు ఏదో 6 వసంతాల సినిమా 8 వసంతాలు ఎస్, దాంట్లో ఒక బ్రాహ్మణుడు ఇలా చేశాడని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగారు, సినిమాలో ఎందుకు చూడట్లేదు అంటాను. తప్పు పట్టడం కాదు, పెద్ద తప్పు పట్టాము వైరల్ అయిపోయాము గురించి కాదు. ఇప్పుడు అలా అనుకుంటే పాత జెంటిల్మెన్ సినిమాలో, అర్జున్ జెంటిల్మెన్ సినిమాలో ఆ చరణ్ రాజు చూసి ఆ మెడలో తాళి అది దొరుకుతుంది, ఎందుకంటే ఇది ఒక బ్రాహ్మణ కులంలో అక్కడ ఈ విధంగా తాళి తయారు చేస్తారు తమిళనాడులో అని చూపిస్తే 42 కోట్లు స్కామ్ చేసింది ఒక బ్రాహ్మణ అని అంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటి, అంత బ్రాహ్మణ్స్ అంటే సాఫ్ట్ గా ఉంటారు, ఇలాంటి ఇది ఎలా చేస్తాడు అనే డౌట్ ఉన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. అంత మాత్రం అంటే ఆయనకి ఎదురైన పరిస్థితులు బట్టి ఆయన అలా మారాడు హీరో. దాన్ని తప్పు పడతాం ఎట్లా? అంతకుముందు కూడా దేనికైనా రెడీ ఉన్న సినిమా ఉంది. అక్కడ సినిమాలో ఒక ముస్లిం అక్కడ కుటుంబాలు కలపడం కోసం కావాలని బ్రాహ్మణుల వేషం వేసి అన్ని మంత్రాలు నేర్చుకొని తాపత్రయపడతాడు కుటుంబం కలపడం. అది సినిమాలో చూడండి. రియల్ లైఫ్ లో జరుగుతుందా లేదా పక్కన పెట్టండి. దాన్ని ఏదో మీరు అన్నట్టు సినిమాలో చూడకుండా మేము ఏదో కనిపెట్టేస్తాం చేస్తాం. ఇప్పుడు బాలయ్య గారు తొడకూడదు సుమన్ లెగుస్తాయండి, మరి అది అడగండి. మరి అది అడగండి క్వశ్చన్. మీరు ఈ సోకాల్ సీనియర్లు అందరూ కూడా నేను అడిగేశాను, ఆయనకి అడిగేశాను, నేను వైరల్ అయిపోయాను, కానీ బాలయ్య గారిని అడగండి ఆ మాట. మీరు వెళ్ళి ఎందుకు అడగలేదు? ఒక త్రిశూల్ ఇలా చుట్టూ తిప్పితే, ఇప్పుడు అఖండ 2 ట్రైలర్ వస్తుంది, ఇలా తిప్పితే ఒక్కొక్కడు మెడలు కట్ అయిపోయి పడిపోతున్నాడు, వాళ్ళు త్రిశూలం తిరుగుతూ కట్ అయిపోయి పడిపోతారా? అడగండి మీరు. మరి అక్కడ ఎందుకు అడగరు? మీరు కొన్ని అడిగి అంటే మళ్ళీ టాపిక్ అటు వెళ్ళిపోతుంది. కానీ రివ్యూ రాసేవాళ్ళు, సోకాళ్ళు ప్రశ్నించే వాళ్ళు కొంతవరకే పరిధి ఆలోచించి ప్రశ్నించండి. అది కూడా గౌరవంగా ప్రశ్నించండి. అది బాలయ్య గారు అన్నట్టు మీ ఇంటికి వచ్చి మీ నాన్న ఉన్నారా, మీ అమ్మ మొగుడు ఉన్నారా అనడానికి రెండింటికి అర్థం ఒకటే, కానీ అడగడం విధానంలో తేడా ఉందిగా. బాబు మీ నాన్న ఉన్నారంటే ఎవడైనా ఉన్నారండి రండి అంటాడు, అమ్మ మొగుడు ఉన్నారంటే లాగిపెట్టి ఒకటి కొడతాడు ముందు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అయ్యో మన సినిమాని వీళ్ళ మాధ్యమం ద్వారా వెళ్తుంది కదా, ఎందుకు లేని గౌరవంతో వాళ్ళు ఆగుతున్నారు. వాళ్ళు సమాధానం చెప్పలేక కాదు, మీకు గట్టిగా డోస్ ఇవ్వలేక కాదు. సో రివ్యూస్ రాసేటప్పుడు ఇప్పుడు మొన్న కన్నప్పకు కూడా చాలా ట్రోల్స్ చేశారు. తీయండి మీరు ఆ విష్ణు గారి లాగా బాడీ పెంచండి, ఆయనలా మేక్ ఓవర్ అవ్వండి, ఆయనలా హార్స్ రైడింగ్ చేయండి, మీకు ఎటకారంగా అనిపించవచ్చు, మీరు చేయండి అయ్యా. చేసి అప్పుడు మాట్లాడండి. అరవింద్ సమేతలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం చేసిన వాడికే శాంతి కోరే హక్కు ఉంది, యుద్ధం చేయకుండా పక్క నుంచి శాంతి శాంతి అహింస అహింస అంటే ఎవడుకుంటాడు? నువ్వు చెయ్యి, వాళ్ళ ఒక స్టెప్ అయ్యి, వాళ్ళ ఒక ఫైట్ చేయి, వాళ్ళ ఒక ఫీట్స్ చేయి, అప్పుడు నువ్వు రివ్యూ రాయి, నువ్వు ఏదేం చెయ్యి. ఏదో 4 సార్లు 40 రివ్యూలు రాస్తే ఒకటి బాగా క్లిక్ అయింది కదా నేనే తోపు అనుకుంటే ఎట్లా? సో కింగ్డమ్ సినిమా గురించి కూడా సినిమాని చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. విజయ్ దేవరకొండ ఒక స్టైల్లో చేశాడు, ఆ అన్న కోసం, అన్న ఇచ్చిన మాట కోసం, ఒక పూర్వజన్మలో లేదా గత స్మృతుల ప్రకారం అసలు ఎట్లా ట్యాకిల్ చేశాడు అనేది సినిమా. అది నిన్న కూడా చెప్పాను నేను రివ్యూకి సంబంధించి, దానికి కూడా కొన్ని కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ సినిమా రివ్యూ ఎలా ఉందంటే బతికించేలా ఉండాలి. ఇంకొక డైలాగ్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేనింతే సినిమాలో కూడా షేజీ షిండే ఒకటి ఫోన్ చేసి యూఎస్ అడుగుతాడు వాళ్ళ మేనడు, చెప్పు మామ ఎలా ఉందా సినిమా అంటే, సినిమా బాగాలేదంటే కదా, నువ్వు చూసావా? రివ్యూ చదివాను. వాడికి నచ్చలేదని వాడు రాసేసాడు. ఏ సినిమా కూడా 100% నచ్చేదిగా. ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయండి. హైదరాబాద్ లో ఒకటే స్క్రీన్, హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభా ఉన్నారు, సంవత్సరం పాటు ఆడాలి సినిమా. ఆడుతుందా మరి సంవత్సరం? కేవలం 100 రోజులు ఆడుతుంది. ఇప్పుడు ఆ 100 రోజులు కూడా లేదు, 2 వారాలు ఆడుతుంది. మరి హిట్టా పట్టా అది చెప్పలేం కదా. అంటే నీకు నచ్చకపోతే బాగాలేదు, నువ్వు 2 ఇస్తావు, 2.5 ఇస్తావు. ఇంకొకటైతే మరి ఏదో కొసరు వడ్డించినట్టు 2.25 అట. 2.25 ఏమిటా? నువ్వు సినిమా చూడు, బాగుందండి ఒకసారి చూడొచ్చండి అని చెప్పు. సెకండ్ పార్ట్కి యాంగ్జైటీ కల్పించేలాగా ఏం లేదబ్బా. విజయ్ దేవరకొండ అంతంత అట్లా వద్దు. సినిమాని బతికించండి. ఎవరికైనా చెప్పేది అదే. రివ్యూస్ పరంగా చంపేయకండి, తర్వాత మీరు బతకడానికి ఎవరి మీద రాసుకోవాలి. సో మొత్తానికి విజయ్ దేవరకొండ గారికి తెలుగు స్టేట్స్ లో 10-12 కోట్లు వచ్చినా, ఓవర్సీస్ లో 15 కోట్లు వచ్చినా, ఇట్స్ ఏ ఆయన ఊరికే కాదు, ఆయన ఒక 10 కోట్లు తీసుకుంటే ఆల్రెడీ 30 కోట్లు వచ్చేసిందిగా. సినిమాకి పెట్టుబడి వచ్చినట్టేగా. బతికించండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.